వార్దా తుపాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురిసింది. శ్రీవారి ఆలయంలో పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీటీడీ అధికారులు వెంటనే ఫైర్ ఇంజన్లతో నీటిని తోడేస్తున్నారు. తిరుమలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, ప్రస్తుతం తిరుమలలో పరిస్థితి ఎలా ఉంది? భోగి వార్దా తుఫాను ప్రభావం శ్రీవారి భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇవాళ వేకువజాము నుంచి కూడా తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో శ్రీవారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉన్నటువంటి భక్తులు, స్వామివారిని దర్శించుకొని ఆలయం వెలుపలకు వస్తున్నటువంటి భక్తులు, ఇక తిరుమలలో వసతి సౌకర్యం పొందుతున్నటువంటి భక్తులంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షంలోనే తడుస్తూ స్వామి దర్శనానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ఇక వర్షంలో తడుస్తూనే తాము బస చేసినటువంటి వసతి గృహాలకు కూడా చేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. తిరుగు ప్రయాణం అయ్యేటటువంటి భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ ఎత్తున వర్షంతో పాటు ఈదురు గాలులు వీస్తుండడంతో పలు చోట్ల కూడా పెద్ద వృక్షాలు కూడా పడిపోవడంతో పలుమార్లు ట్రాఫిక్ అంతరాయం కూడా జరిగింది. ఇక ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షం నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి కూడా ఆలయంలోకి వర్షపు నీరు చేరుకుంటోంది. పడికావలి ప్రాంతంలో దాదాపు 3 అడుగుల ఎత్తు వరకు కూడా నీరు చేరుకోవడంతో టీటీడీ అధికారులు వెంటనే ఫైర్ ఇంజిన్ల ద్వారా నీటిని వెలుపలకు తరలించేటటువంటి ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో 2 ఫైర్ ఇంజిన్లను అక్కడికి రప్పించి స్వామివారి ఆలయంలో చేరుతున్నటువంటి నీరును వెలుపలకు పంపించేశారు. ఇక క్యూ లైన్ నుంచి వెలుపల వస్తున్నటువంటి భక్తులు తాము బస చేస్తున్నటువంటి వసతి గృహాలు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక పలు ప్రాంతాల్లో కూడా వృక్షాలు కూలిపోయినప్పటికీ ఆ ప్రాంతంలో భక్త సంచారం లేకపోవడంతో ఎలాంటి ముప్పు లేకుండా ఈ భక్తులకు ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక రేపటి ఉదయం వరకు కూడా భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉండడం, ఈదురుగాలు కూడా వీస్తుండడంతో కరెంటుకు సంబంధించి కూడా పలుమార్లు అంతరాయం ఏర్పడుతుండడంతో వసతి గృహంలో బస చేస్తున్నటువంటి భక్తులు అంధకారంలో ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. థ్యాంక్ యూ మోహన్.